ఉన్నాయి. అవి ఏ ఒక్క సాక్షి లేకపోతే వాంగ్మూలంతో కూడా మద్దతు లేదు. ఏ ఒక్కరు కూడా అంటే కోఆర్డినేట్ కావట్లేదు. ఒక సాక్షి ఒక దేశాలు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు సాక్షులు పెట్టాలని కేసులు మీద ఉంది అన్నట్టుగానే ఈ రోజు ఈ యొక్క సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చినటువంటి మనం చూసాం. వాంగ్మూలంతో ఎక్కడ పొందలేదు అని కోర్టు చాలా స్పష్టం చేసింది. సరైనటువంటి ఆధారాలు లేకుండానే వారిని ఈ కేసులో ఎదిరించినట్టు సిబిఐ కోర్టు ప్రత్యేకంగా చెప్పింది. అయితే నవీన్ మన యొక్క ప్రేక్షకుల కోసం ఈ ఇంట్లో ఉన్నటువంటి 23 మంది ఎవరు కూడా ఒకసారి కుల్దీప్ సింగ్ మొదటి ముద్దాయి కుల్దీప్ సింగ్, రెండో వ్యక్తి నరేందర్ సింగ్, విజయ్ నాయర్, వీళ్ళందరూ 23 మంది ఈ రోజు వీళ్ళని దోషిగా విడుదల చేసింది. దోషిగా కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి కూడా మన తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి, రామచంద్రన్ పిల్లై కూడా కవిత పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళంతా ప్రేరేపించారన్న ఒక వాదన అయితే సిబిఐ పెట్టింది. సో ముత్తా గౌతమ్, సమీర్ మహేంద్రు, మనీష్ సిసోడియా, అమన్దీప్ సింగ్, అరుణ్ పాండే, బుచ్చిబాబు గోరంట్ల, రాజేష్ జోషి, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ కుమార్ సింగ్, చంద్రజిత్ సింగ్ నాయక్, కవిత కల్వకుంట్ల అలియాస్ కే కవిత, అరవింద్ కేజ్రీవాల్, దుర్గేష్ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్. సో మొత్తం మీద ఈ కేసులో అంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసు, ఎంతో సుదీర్ఘమైనటువంటి విచారణలు జరిపినటువంటి కేసు. సో దేశంలో ఒక కీలకమైనటువంటి ప్రముఖులు అంటే రాజకీయ ఉద్దండులు ఈ కేసులో విచారణలు ఎదుర్కొన్నారు. సో వాళ్ళంతా కూడా జైలు జీవితాన్ని కూడా గడిపారు. సో దాదాపుగా 2 ఏళ్ల పాటు సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగింది. సో దాంట్లో ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియా, అలానే కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితతో పాటుగా దాదాపుగా 23 మంది జైలు జీవితాన్ని గడిపారు. సో మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్పినట్టుగానే సో 23 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చుతూ ఈ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి కేసులో సో సిబిఐ అధికారులు విచారణ జరిపిన తర్వాత రౌస్ ఎవెన్యూ కోర్టుకు ఒక ఛార్జ్ షీట్ని సమర్పించారు. ఈ ఛార్జ్ షీట్ మీద సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగింది. ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. పూర్తిగా ఈ కేసును కొట్టేసింది. సో దీంట్లో వీళ్ళంతా కూడా తప్పు చేశారని సిబిఐ అధికారులు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలు ఏవి కూడా చెల్లవు. సో తప్పు చేశారని చెప్పి నిర్ధారించడానికి సాక్ష్యాధారాలు పనికిరావు అని చెప్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు వీళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. సో దాంట్లో కవిత ప్రధానంగా ఈ కేసులో తాను ముందు నుంచి కూడా బాధితురాలని చెప్తున్నారు. సో తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయానికి వస్తే అనేక మంది ప్రముఖులు ఈ కేసులో ఉన్నారు. సో దాంట్లో కవితతో పాటుగా మనం చూస్తే ఇటు అభిషేక్ బోయినపల్లి, సో కవిత కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, సో బంధువు, అలానే ముత్తా గౌతమ్, సో ఈయన కూడా ఈ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. సో అలానే ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా కవిత ఆడిటర్గా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చిబాబు, అలానే మరొక వ్యక్తి ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో దీంట్లో వీళ్ళందరూ కూడా ఈ శరత్ చంద్రారెడ్డి, సో వీళ్ళంతా కూడా ఈ లిక్కర్ కేసులో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులుగా సిబిఐ వీళ్ళందరినీ విచారణ జరిపిన తర్వాత వీళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకుంది. సో